బొమ్మ మాస్టర్ కోసం వేట పోక్సో కేసుతో బిగుసుకున్న ఉచ్చు ఏదైతే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అంశంలో మరి ఏదైతే మహిళని లైంగికంగా వేధించారు అన్న ఆ అంశంలో భాగంగా ఆ మహిళ ఏదైతే కేసు పెట్టిన నేపథ్యంలో నార్సింగ్ పిఎస్లో కేసు నమోదైన నేపథ్యంలో ఈ యొక్క అంశాలని రావడం ఆయన అక్కడి నుంచి ఏదైతే ఎప్పుడైతే మహిళపైన లైంగిక వేధింపుల కేసు అనేది రావడంతో కూడా జనసేన పార్టీ ఇతన్ని దూరంగా ఉంచడం ఆ నేపథ్యంలో మరి ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. దీనిపైన కూడా అతను కాల్ డేటా కాల్ ట్రాక్ ప్రకారం చూసుకుంటే అతను లడఖ్లో ఉన్నట్టు తెలుస్తుందని తెలుస్తుంది. ఇలా నేపథ్యంలో అంటే ఇందులో ఏమైనా కుట్రకోణం దాగుందా అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ మహిళ అతనితో ఉంటున్నది, అతనితో కలిసి ఏదో సినిమాలకి కోఆర్డినేట్ చేసుకుంటున్నా కూడా మరి ఎందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అంశం ఇప్పుడు బయటకు వచ్చి నన్ను లైంగికంగా వేధిస్తున్నారు అన్న అంశం తెరపైకి తీసుకురావడం వెనుక ఏం జరిగింది అనేది అంశంలో భాగంగా కూడా ఈ యొక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఏదైనా సరే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదైతే కొద్దిగా ఫేమస్ అయిన వాళ్ళ విషయంలోనే స్పందిస్తున్నారు అన్న కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపైన కూడా త్రివిక్రమ్ పూనం కోర్ విషయంలో మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు అన్న కూడా ప్రజల నుంచి ఒక తెలుగు సినీ అభిమానుల నుంచి కూడా అంశం తెరపైకి వస్తుంది. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అంశం కానీ అలాగే హేమ విషయం డ్రగ్స్ విషయంలో హేమ సంబంధించిన విషయంలో కూడా మరి ఫస్ట్ ఎక్కడ స్పందించలేదు, తర్వాత స్పందించడం, దానికి సంబంధించిన కూడా బెంగళూరు పోలీసులు ఆవిడ మీద కేసు పెట్టడం డ్రగ్స్ తీసుకున్నారని. సో ఇలాంటి అంశాలు ఎక్కువగా కొద్దిగా ఫేమస్ అయిన అంశాలు ఫేమస్ అయిన సెలబ్రిటీస్ అంశంలోనే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ స్పందిస్తోంది అన్న అంశం కూడా ప్రజల్లో ఒక సినీ అభిమానుల్లో ఒక విధంగా చర్చకు దారితీస్తుంది. మరి త్రివిక్రమ్ పూనం కోర్ విషయంలో ఎందుకని మరి అప్పుడు పూనం కోరు స్పందించినా కూడా ఎందుకని రియాక్ట్ అవ్వలేదు? మరి ఇక ఏదైతే జానీ మాస్టర్ విషయంలో వెంటనే ఎందుకని ఇక తెలుగు సినిమా సంబంధించిన కొంతమంది బయటకు వచ్చి ప్రెస్ మీడియా పెట్టి ఒక విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పడం జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా నేపథ్యంలో మరి జానీ మాస్టర్ విషయంలో ఆ మహిళ చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం, ఇందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అనే అంశంపై మా క్రైమ్ బ్యూరో మధు మరింత సమాచారం ఇస్తారు. మధు, ఇందులో మరి బయటకు వచ్చింది ఒక విషయము, కానీ దీని వెనక ఏమన్నా జరిగిందా అనేది కూడా అనుమానం వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి చాలా సంవత్సరాల నుంచి కూడా సినిమాలకి కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి 5 years 6 years తర్వాత ఈ అంశం ఇప్పుడు తెరపైకి రావడం వెనుక ఏమన్నా ఉండొచ్చు అంటారా? దీని వెనకాల ఎవరో ఒక ప్రముఖ హీరో యొక్క హస్తం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మధు? అసలు జానీ మాస్టర్ ఎక్కడ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి జానీ ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించట్లేదు. కేసు నమోదైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లకుండా ఇది జరిగింది అనేటటువంటి యాంగిల్ ఏదైతే ఉంటుందో, అంటే కేసుకు సంబంధించి ఆ యువతి వచ్చి ఇప్పుడు పెట్టడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఆయనే స్వయంగా వచ్చి చెప్పి ఉంటే కేసు ఈ స్థాయిలో ఇంత తీవ్రత అయితే ఉండేది కాదు. కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ద్వారా ఏదో ఉంది, దీని వెనక సంథింగ్ రాంగ్ ఏదో ఉంది, అది ఆయనకు ప్లస్సా లేకపోతే ఆయనకు నెగిటివా, అమ్మాయికి ప్లస్సా అమ్మాయికి నెగిటివ్ అనే తర్వాత సంగతి. జానీ మాస్టర్ కేసు నమోదైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనేటటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉందో దానివల్ల జానీ మాస్టర్కే ఎక్కువగా కూడా ఆయన మీద నెగిటివ్గా కూడా ట్రోల్స్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే జానీ మాస్టర్ దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు కంటే ముందు ఈ యూత్కి జానీ మాస్టర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొంత కీలక సమాచారం ఆయన దగ్గర కూడా ఉందంట. సో దాన్ని బయట పెట్టాలి అనుకుంటున్నారు. కోర్టు ద్వారా వెళ్ళాలా లేకపోతే మరో యాంగిల్లో వెళ్ళాలా అనేది ఇంకా ఆయన నిర్ణయించుకోలేనట్టుగా సమాచారం. సో ఏది ఏమైనప్పటికీ ఆల్రెడీ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె మీద యూత్ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే తను మైనర్గా ఉన్నప్పుడే తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారు కాబట్టి దానికి సంబంధించి కూడా కొత్త కోణం బయటకు వచ్చింది. పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్పిన నేపథ్యంలోనే పోలీసులు కూడా అదే యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. తను అనేకసార్లు బెదిరించారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బెదిరించారు అనేటటువంటి ఈ యాంగిల్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు మాత్రము ఒకటే నోటీసులు జారీ చేసి జానీ మాస్టర్ని కొరియోగ్రాఫర్ జానీని అయితే విచారించాలి అనుకుంటున్నారు. ఆయన కోసం 4 బృందాలు రంగంలోకి దిగాయి. కానీ ఆయన ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా లేరు, అవుట్ ఆఫ్ నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా అయితే గుర్తించారు. అక్కడికి కూడా ప్రత్యేక టీంను కూడా పంపించారు. వన్స్ జానీ మాస్టర్ వచ్చి జరిగినటువంటి వ్యవహారాలలో ఇది నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఈ పలానా అంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం ఎప్పుడైతే కేసు నమోదైన తర్వాత ఒక వార్త అయితే చాలా వరకు తిరుగుతుంది. ఒక సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనను హీరోయిన్ చేస్తాను అనేటటువంటి ఒక హామీ ఏదో ఉందో దాని విషయం కూడా ఉండవచ్చు. అది కన్ఫర్మ్ అవునా కాదనేది జానీ మాస్టర్ చెప్పాలి, లేకపోతే ఆ యూత్ చెప్పాలి. కానీ ఇలాంటి ఎన్నో
వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అమ్మాయిని హీరోయిన్ చేయాలనుకున్నారు, హీరోయిన్ చేస్తానని జానీ మాస్టర్ చెప్పాడు, చేయలేదు. జానీ మాస్టర్ కూడా ఒక సినిమా తీస్తున్నారు, దాంట్లో కూడా తనకి ఈ అమ్మాయికి వచ్చేసి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వలేదు. సో అందుకోసమనేసి ఈ అమ్మాయి ఇలా కేసు పెట్టిందా ఏంటి అనే ఇటువంటి డౌట్స్ కూడా లేకపోలేదు. చాలామంది కూడా ఇటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. సో వీటన్నిటికీ క్లారిఫికేషన్ రావాలి, వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడాలి అంటే నమోదైనటువంటి కేసులో కొరియోగ్రాఫర్ జానీ బయటకు వచ్చి వివరణ ఇస్తే మాత్రం ఏం జరిగింది అనేది అయితే స్పష్టంగా బయటకు వస్తుంది. రాజు.